చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటూ ఉంటాం. అయితే ఉగాది లోపు లేదా ఉగాది రోజు మత్స్య మహాపురాణంలోని ఈ కథను విన్నా, చదివినా, ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం శౌనకాది మహామునులు మత్స్యావతారం గురించి అడిగి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు. ఓ సూత పౌరాణిక, విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణమేమిటి? మత్స్యావతారం గురించి, మత్స్యపురాణం గురించి తెలుసుకోవాలనున్నది కాబట్టి నాకు సవివరంగా వివరించు అని కోరుకున్నాడు. దాంతో సూతుడు మత్స్యపురాణం గురించి ఇలా వివరిస్తాడు. నీళ్లు నారలుముగా చెప్పబడుతూ ఉన్నాయి. అవే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడుతూ ఉన్నాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా కూడా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు, ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వమంతా కూడా జలవర్ణమే ఉండేది. ఆ జలవర్ణంలో పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర సాయి అయి ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మ తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగు పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుంచే భూమి, ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక ఉమ్మెత్త అయ్యి ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత కమలం నుంచి 8 భుజాలతో 4 మోహాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. ఏమి చెయ్యాలో తోచక ఆ తామర తాడు తార లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుని గర్భ కుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించిగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చేశాడు. ఆ కమలంలో ఏమి చెయ్యాలో తోచక ఒక చోట కూర్చొని ఉంటే తపస్సు చెయ్యు అనే మాటలు వినిపించాయి. బ్రహ్మ తన చుట్టూ వినిపిస్తున్న ప్రణవాన్నే ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు తనను నాభికమలం నుంచి ఉద్భవించేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ప్రకృతి అతనికి సరస్వతీ రూపంలో కనిపించింది. బ్రహ్మ పురుషుడు కాబట్టి ప్రకృతి, పురుషుడు ఏకమయ్యారు. అసాంగత్యం వల్ల బ్రహ్మముఖం నుంచి 6 అక్షరాలు చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి అనగా సావిత్రి జన్మించింది. తర్వాత బ్రహ్మ కను బొమ్మల నుంచి దక్ష ప్రజాపతి, మనస్సు నుంచి శకన సనంద, సనత్కుమార, సనస్తుజాతు అనే వారు కశ్యపతి ప్రజాపతులు జన్మించారు. వీరందరికీ కూడా నివాసించడానికి ఒక చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అతడు 1 కోటి సూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు. అప్పుడు బ్రహ్మ భూర్చివస్తుధాతి ఊర్ధ్వలోకాలు 7, అతల వితల సుతలాది అధోలోకాలను 7 నిర్మించాడు. ఈ లోకాలన్నిటిల్లో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైనవి ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టించబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచాడు. జీవుల ఆయుర్దాయములు 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. అవి పరమార్థరామమని చెప్పబడ్డాయి.
15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం. ఇది మానవ లోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. ఇలా మానవ సంవత్సరం ఒకటి గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రులు గడిసి దినం అవుతుంది. 17,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి, అంటే 2000 మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. ఇటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయువు. బ్రహ్మకు ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనినే నైమిత్తిక ప్రళయం అంటారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడను ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణువు భక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుచు తన రాజ్యంలో వారందరూ కూడా సత్యమును మాత్రమే పలుకవలెనని శాసించి అట్లే రాజ్యపాలనము చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఆయన ప్రతిదినమును తనకు సమీపంలో ఉన్న కృత మాలా నదికి పోయి స్నాన సన్యాది కృతములను నెరవేర్చుకుని వచ్చేవాడు. ఒక రోజున స్నానము చేసి సూర్యుడికి ఆర్జ ప్రదానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోనికి జార విడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనపడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినివేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నవి, కాపాడుము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు ఇంటికి. అది మరునాటికి పాత్ర పట్టరంత పెద్దదిగా అయింది. ఒక గంగాళము వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తర్వాత దాన్ని ఒక చెరువులో విడిచి వచ్చాడు. మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయ్యింది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకుని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో, ఓయి సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణుడను, మత్స్యావతారమెత్తి ఉన్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతో నన్ను రక్షించినావు. 15 దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది. దానిలో సర్వ జీవరాశులు నశించిపోవును. ఈ లోకముని యందు మహాసముద్రమై పోవును. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయములో నశించుటకు వీలు లేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునః సృష్టికి అవసరమైన ఔషధములను బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము. నీతో పాటు 7 ఋషులు కూడా నౌక ఎక్కుతారు. మిమ్ము అందరినీ నేను ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నా నోటితో కరిచిపెట్టి లాక్కుని పోవచ్చు ప్రళయము పరిసమాప్తించు వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాను. అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నయు సిద్ధము చేసుకొని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురు చూచుచూ ఉండెను. ప్రళయము ఆసన్నమైనది. 12 ఆదిత్యులు ఆకాశమున ప్రకాశించిరి. ఆ ఎండలకును ఆ వేడికిని తట్టుకోలేక భూత జాల మంతమయును నిప్పులతో వేసిన తిలల వలె మలమల మాడిపోయిరి. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను. కొంత కాలమిట్లు గడిచిన తరువాత పుష్కలావర్తనములను మహామేఘములు కమ్మి మహావర్షము కురియసాగెను. దానితో సర్వము జలమయమయ్యేను. నారాయణ అనుగ్రహము వలన సత్యవ్రతుడును బీజములతో నిండిన ఓడయు సురక్షితముగా ఉండెను. ఆ సమయమున మహామీనము వచ్చి ఆ పడవ త్రాడు నందుకొనెను. అప్పుడు 7 ఋషులను కూడా ఆ పడవలోకి దిగిరి.
వీరందరినీ కూడా మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు కాపాడినాడు. ద్వాదశాదిత్యులు ఏమైపోయారో గాని మహా అంధకారము అలుముకొనెను. ఆ మీనము తేజస్సు సప్త మహర్షుల తపో జపము తప్ప అక్కట కట్టికి చీకటి అంతా కట్టికి చీకటిలాగా అలుముకునెను. ఆ పడవను అట్లు ప్రళయాంతరము వరకును కూడా అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచి వరకు మహామత్స్యము కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయము తగ్గి సూర్యోదయమయ్యను. అనగా ద్వాదశాదిత్యులను ఉదయించిరి. ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడెను. తరువాత సూర్యుడొక్కడే మిగిలెను. బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు ప్రారంభించెను. కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించు వేదములు అతని యొద్ద లేకపోయెను. వాటి గురించి వెతకి సోమకుడను రాక్షసుడు తాను నిద్రపోవుచూ ఉండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించెను. శ్రీమన్నారాయణుని మనసులో ధ్యానించెను. నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ యతిని చూంచి ఇట్లు స్తుతింపసాగెను. ఆది మధ్యంత రహితుడవైన ఓ మహానుభావ, నీవు సర్వమును తెలిసిన వాడవు. నీ వలననే ఈ లోకములన్నీ కూడా పుట్టుచు పెరుగుచు తుదకు నశించుచూ ఉన్నవి. నీ స్వరూపమును నీ మహిమమును గ్రహించుటకు మేమెంతటి వారము. సర్వ చరాచర సృష్టి ఎందును నీవు నిలిచి ఉండి చైతన్య మొసంగడి పరమాత్ముడవు. నీకు తెలియని విషయమేమీ ఉన్నది? అయినను విన్నవించుచూ ఉన్నాను, చెప్పుతూ ఉన్నాను, అవధరింపుము. నేను నిద్రకు ఉపక్రమించిన సమయము చూసి సోమకుడను ఒక రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా దగ్గర లేకపోవుట చేత సృష్టి చేయు సామర్థ్యము నాకు లేకపోవుచున్నది. నా యందు కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపము అని ప్రార్థించును. నారాయణుడప్పుడు 10 యోజనముల పొడవు గల ఒక స్వరచేప రూపము దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవ, విచారింపకుము. నేను ఈ మహా మత్స్యావతారుడనై వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నను ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోనికి వెళ్ళి వెతకసాగాను. సోమకురుడు వేదములను అపహరించి అవి ఏవో తినేడి పదార్థమును అనుకుని మృంగివేశాను. కానీ అవి అతని ఆకలి తీర్చలేదు. ఆహారమునికై వెతుకుచూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతనికి కనిపించెను. అచ్చటికి వచ్చెను. ఈ చేప తనకు ఆహారముగా వచ్చినది చాలా బాగున్నది తలచి ఆ రాక్షసుడు దీనిని మృంగుటకై వచ్చెను. మత్స్యము అతని ఎదురుగొనెను. రాక్షసుడు మహాబలవంతుడే గనుక వాడును యుద్ధమునకు సిద్ధమయ్యెను. వారిద్దరి మధ్య చాలా కాలము మహాసంగ్రామము జరిగెను. దానవుడు గదా ఘాతకంతో మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించెను. కానీ విష్ణువు ఆ దెబ్బను తప్పించుకొని తోకతో నీటిని బాదెను. ఆ దెబ్బకు సముద్రపు నీరు 1 యోజనము ఎత్తు వరకు ఎగిరెను. దానితో పాటు సోమకురుడను యోజనము కూడా పొడవున ఎగిరి పడెను. సోమకుడు కూడా చాలా ఆగ్రహము కలవాడై మత్స్య రూపమును 2 చేతులతో బట్టి పీడించసాగెను. మత్స్యము ఆ పట్టు విడిపించుకుని తన వాడి అయిన కొరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడెను. అతని కడుపును చీల్చి అందున్న వేదములను ఒక దక్షిణావ్రత శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించెను. వేదములు ఇచ్చిన తరువాత బ్రహ్మతో, నాయన సోమకుడు మిరుంగుటచే వేదములు కొన్ని శిథిలమైనవి. నీకు జ్ఞాపకమున్నంత వరకు వీనిని శిథిల రూపము పూర్వము వలె చేసి స్మరించని చోట ప్రణవముతో పూర్చించి సమగ్రంగా చేయము అని చెప్పి అదృశ్యుడైను. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని సూతుడు సౌనకాది మహా ఋషులకు వివరిస్తాడు. ఒకసారి రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం జరిగింది.
దేవతలందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసులను ఓడించారు. రాక్షసులను జయించిన సంతోషంతో దేవుళ్ళందరూ కూడా తమను తామే అభినందించుకున్నారు. అందరూ ఒకచోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు. వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. రాక్షసులను ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసులను ఓడించగలిగామని విర్రవీగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఓడించింది మామూలు వాళ్ళను కాదు కదా, రాక్షసుల్ని. ఎంత కష్టం! అందుకే అంత ఆనందం, అహంకారం కూడా వచ్చాయి. ఇదంతా అసలు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. వీళ్ళందరూ తమకు ఉన్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటూ ఉన్నారు. దేనికైనా భగవంతుడి సహకారం అవసరం. అది వాళ్లకు ఉంది కాబట్టే రాక్షసులను ఓడించగలిగారని వీళ్లకు తెలియటం లేదు. అది తెలిస్తేనే గాని వీళ్ళ అహంకారం తగ్గదు. అందుకని అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకు కొంచెం దూరంలో కూర్చున్నాడు. దేవుళ్ళు అతన్ని చూసి, ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో, అతనికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. అగ్నిదేవుణ్ణి పిలిచి, అగ్నిదేవా, నువ్వు వెళ్ళి అతడి విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకొని మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా అన్నారు. అగ్నిదేవుడు సాధువు దగ్గరకు వెళ్ళి, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్పంగా అడిగాడు. సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నువ్వెవరు అని ఎదురు ప్రశ్న వేశాడు. అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి, నేనెవరో తెలియదా నీకు, నా పేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా. అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చెయ్యగలను అన్నాడు అగ్నిదేవుడు విర్రవీగుతూ. సాధువు ఒక గడ్డి పోచను కింద పెట్టి, దీన్ని మసి చెయ్యి చూపించు, ఆ గడ్డి పోచను మసి చేసి నాకు చూపించు అన్నాడు. ఓస్, ఇంతేనా అనుకుని వేడిగా ఉండే తన ఊపిరితో గడ్డి పోచను కాల్చి మసి చెయ్యాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాత్రం మాడలేదు. మంటల్ని సృష్టించి దాన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ కాలలేదు. అగ్ని సిగ్గుపడి తల వంచుకొని నీరసంగా మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. ఈసారి దేవుళ్ళందరూ కూడా మాట్లాడుకుని వాయుదేవుణ్ణి సాధువు దగ్గరికి పంపించారు. వాయుదేవుడు సాధువు దగ్గరకు చేరుకున్నాడు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అది విని సాధువు సమాధానం చెప్పకుండా, అసలు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, నీకు ఉన్న శక్తి ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. నా పేరు వాయువు, నేను వాయుగుండాలు, తుఫాన్లు సృష్టించగలను అన్నాడు ధీమాగా. సాధువు ఒక గడ్డిపోచ తీసి కింద పెట్టి, అయితే నీ బలంతో దీన్ని కదుపు అన్నాడు. వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని తన శక్తినంతటినీ కూడా దానిపై ఉపయోగించాడు. కానీ ఆ గడ్డిపోచ ఏమాత్రం ఇంచు కూడా కదల్లేదు. దాంతో వాయుదేవుడు షాక్ అయ్యాడు, సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. జరిగిన విషయమంతా కూడా దేవుళ్లకు చెప్పాడు. ఈసారి సాధువు సంగతేమిటో తెలుసుకుని రమ్మని వాళ్ళు ఇంద్రుణ్ణి పంపించారు. తమ దేవుళ్లకు సహాయం చేయడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకు చూస్తూ ఉన్నాడు. తను వచ్చిన పని పూర్తి చెయ్యాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకు బదులు ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. ఇంద్రుడు దేవతను చూసి, ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు, ఏమయ్యాడు అని అడిగాడు. దేవత, ఇంద్ర, అతడే అసలు దేవుడు. మీరందరూ భగవంతుడి సహకారం లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసుల్ని ఓడించడానికి మీకు ఉన్న బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు. మీ అందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒక్కడు ఉన్నాడని, అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు. ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచను కూడా కదిలించలేకపోయారు. అది తెలియజేయడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో నువ్వు మొదటివాడివి. నీ తరువాత అగ్ని, తరువాత వాయువు అని చెప్పి వెళ్ళిపోయింది దేవత. అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తర్వాత అగ్ని, ఆ తర్వాత వాయువు అని చెప్పుకుంటూ ఉంటారు.
రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్లకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకు ఇష్టమో ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తూ ఉంటాం. ఎవరికి కనిపించని ఆ దేవుడు మంచి వాళ్ళను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. మతాలు ఎన్ని ఉన్నా, రూపాలు పేర్లు ఎన్ని ఉన్నా, మేమే దేవుళ్ళం అని ఎంతమంది చెప్పుకుంటూ ఉన్నా కూడా దేవుడు మాత్రం ఒక్కడే అని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా. కాబట్టి అందరూ కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేస్తూ కలిసిమెలిసి ఉండాలి. కనుక ఉగాదిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.